లో పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదు. ప్రతిపక్షాలు సమస్యలు లేవనెత్తినా పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చర్చకు రానివ్వడం లేదని రాఘవులు విమర్శించారు. అదానీ ముడుపుల కుంభకోణం, మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదు. ముడుపుల కుంభకోణం నుంచి అదానీని రక్షించడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాఘవులు మండిపడ్డారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే అదానీ వ్యవహారం తేల్చాలని బివి రాఘవులు చెప్పారు. లగచర్ల ఫార్మాసిటీ, నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీ పనులపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటే రైతుల పోరాట ఫలితమేనని రాఘవులు చెప్పారు. వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటాయని రాఘవులు చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 26 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన ఇప్పటి వరకు ఏ అంశం మీద పార్లమెంటు చర్చ చేయలేకపోయింది. చట్ట విరుద్ధమైన పద్ధతిలో కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి చర్చించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అందుకే సభ స్తంభించిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద చర్చ చేయడానికి ఎందుకు భయం అర్థం కావడం లేదు. వీటిల్లో నేరుగా బీజేపీ లేకపోతే వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన విషయాలు, దేశానికి సంబంధించిన విషయాలు, వీటిని చర్చించడానికి పార్లమెంట్లో చర్చిస్తే ప్రజలు తెలుసుకుంటారు విషయాలు. ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి తప్పు లేకపోతే దానికి ప్రతిష్ట పెరుగుద్ది. కానీ చర్చకి సిద్ధం కావడం లేదంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవడానికే ఈరోజు కేంద్ర